దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 42వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదికి రప్పింపబోచున్నాను. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట, మీ పైకి, మీ కుటుంబం పైకి దేవుడు మేలును రప్పింపబోచున్నాడు, మేలును చేస్తాను అంటూ ఉన్నాడు. ఎందుకు ఆ మాట అంటూ ఉన్నాడంటే, దేవుని బిడ్డలారా, నీవు దేవుని యందు భయము భక్తి కలిగి, దేవుని యందు నువ్వు యథార్థవంతుడిగా నీవు ఉన్నట్లయితే, అలాగనే నీతిమంతురాలుగా నీవు ఉన్నట్లయితే, ఈ జీవితంలో దేవుడు ఇటువంటి మేలును చేస్తానంటూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ఈ ప్రజల మీదికి ఇంత గొప్ప కీడును రప్పించిన రీతినే నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదకి రప్పింపబోచున్నాను. కీడును ఏ రీతిగానైతే రప్పించి ఉన్నాడో అదే రీతిగా దేవుడు మేలును కూడా రప్పింపబోచు ఉన్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము కూడా సమకూడి జరుగుచున్నవని ఎరుగుతాము. నీ జీవితంలో మేలు జరిగినా, నీ జీవితంలో కీడు జరిగినా, నీ జీవితంలో నష్టము జరిగినా, అపాయము వచ్చినా, నీ జీవితంలో నీ కుటుంబంలో కావచ్చు, ఏది సంభవించినా కూడా దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము లేనిది అది జరగదు. అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి యొక్క వాక్కు నీకు ఈరోజు వినిపింపజేస్తూ ఉన్నాడు. ఆయన నీ మీదికి మేలును రప్పింపబోచున్నాను. నీ కుటుంబంలో దేవుడు మేలు చేస్తానంటూ ఉన్నాడు. నీ పిల్లల విషయంలో దేవుడు మేలు చేస్తానంటూ ఉన్నాడు. నీ భార్య విషయంలో కావచ్చు, నీ భర్త విషయంలో కావచ్చు, నీ భవిష్యత్తే కావచ్చు, దేవుడు మీకు మేలును చేస్తానంటూ ఉన్నాడు. ఇన్ని దినములు మీరు నీతిగా లేక, యథార్థంగా లేక, దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి కీడును, శ్రమను మీరు అనుభవించిన రీతిగా ఉంటూ ఉన్నారేమో. కానీ దేవుడి దగ్గరికి మీరు మరలా ఎప్పుడైతే నీతిమంతులుగా, యథార్థవంతులుగా వచ్చి మీ హృదయంలో ఉన్నటువంటి స్థితిని అంతటిని కూడా ఆయన సన్నిధానంలో మీరు కుమ్మరించి, దుఃఖముతో, వేదనతో ఆయన సన్నిధానంలో మీరు ప్రార్థించి మొరపెట్టి ఉన్నారో, ఆ మొరను విన్న నీ దేవుడు నీ జీవితంలో మేలును చేస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, నెమ్మది లేకుండా విస్తారమైన ధనమునుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. ఎప్పుడైతే మీరు కొంచెము కలిగి ఉండుట మేలు అనేటటువంటి స్థితికి వచ్చి ఉన్నారో, అదే ఆ మాటను బట్టి దేవుడు మీ జీవితంలో కూడా మేలును చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎన్ని ఉన్నా దేవుడు మీకు మేలు చేయకుంటే ఆ కుటుంబంలో కావచ్చు, ఆ వ్యక్తిలో కావచ్చు, నెమ్మది ఉండదు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన యందు నీవు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే నీకున్న కొంచెములోనే ఆయన నీకు మేలును చేయబోతూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఆయన గురించి, ఆయన వారిని గురించి చెప్పినటువంటి మాట ప్రకారముగా వారికి మేలంతటిని కూడా చేస్తాను, రప్పింపబోచున్నాను అని చెప్పేస్తాను. ఆ రీతిగా దేవుడు నీ కుటుంబములో ప్రతి దాన్ని కూడా, కీడును, సమస్యను, వేదన అన్నిటిని తీసివేసి మీకు జరగవలసినటువంటి మేలులన్నిటిని కూడా ఆయన మీకు అనుగ్రహించి మీకు తోడయండి, మీకు సంతోషమును, ఆనందమును సమృద్ధిగా ఆయన కలగజేయుగాక. ఆమేన్.